హాయ్ గైస్! మనం ఈ వీడియోలో ఒక బిగినర్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి? అంటే ఏం నేర్చుకోవాలి ఫస్ట్? దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, స్టెప్ 1 సో, నేను దీన్ని ఒక 5 స్టెప్స్‌గా డివైడ్ చేశాను. సో, స్టెప్ 1 వచ్చి ద బేసిక్స్. సో, మనం సైబర్ సెక్యూరిటీలో ఉన్న బేసిక్స్ టెర్మినాలజీస్ నేర్చుకోవాలన్నమాట. సో, అవి సైబర్ అటాక్ అంటే ఏంటి? మాల్‌వేర్ అంటే ఏంటి? ఫిషింగ్ అంటే ఏంటి? అండ్ డీడాస్ అంటే ఏంటి? అండ్ సిఐఏ ట్రైట్ అంటే ఏంటి? సో, ఇవన్నీ బేసిక్ టెర్మినాలజీ అన్నమాట. సో, మనవి అవి నేర్చుకోవాలి. సో, అది మనం యూట్యూబ్‌లో ఉంటాయి వీడియోసు ఆర్ ట్రై హ్యాక్ మీ అనేసి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో, దాంట్లో అయినా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా మన ఛానెల్‌లో దానిపైన వీడియోస్ ఉంటాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టెప్ 2 వచ్చేసి బిల్డ్ కోర్ స్కిల్స్. అంటే సో, టెక్నికల్ ఫౌండేషన్స్ నేర్చుకోవాలన్నమాట. సో, నెట్వర్కింగ్‌లో ఐపీ అంటే ఏంటి? డీఎన్ఎస్ అండ్ పోర్ట్స్ అంటే ఏంటి? టీసీపీ ఐపీ అంటే ఏంటి? సో, అవన్నీ నేర్చుకోవాలి. సో, దిస్ ఈస్ కంప్లీట్ ఫర్ బిగినర్స్ అన్నమాట. సో, మీకు ముందు ప్రీవియర్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. సో, నేను చెప్పింది నేర్చుకోండి. సో, అండ్ లినక్స్ బేసిక్స్, కమాండ్ లైన్ టూల్స్ నేర్చుకోవాలి. సో, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. సో, ఇవన్నీ నేర్చుకునేదానికి సో, బాగా యూజ్ అయ్యే ప్లాట్‌ఫార్మ్ అంటే ట్రై హ్యాక్ మీ అండ్ హ్యాక్ ది బాక్స్ అనేసి ఉంటది. సో, ట్రై హ్యాక్ మీ వచ్చేసి ఇది కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ అన్నమాట. సో, యూ కెన్ లాగిన్ అండ్ ఎక్స్‌ప్లోర్ దట్. దానిపైన కూడా మనం వీడియోస్ చేద్దాం నెక్స్ట్. సో, మనం బేసిక్స్ నేర్చుకున్నాక, ఈ ఫండమెంటల్స్ నేర్చుకున్నాక అండ్ మనకి ఏ రోల్‌లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, సైబర్ సెక్యూరిటీలో చాలా పార్ట్స్ ఉంటాయి. లైక్ పెనెట్రేషన్ టెస్టర్ అనేసి, సాక్ అనలిస్ట్ అనేసి, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజినీర్, జీఆర్‌సీ అనేసి చాలా ఉంటాయన్నమాట. సో, మనం ఒక్కొక్కటే అది దాంట్లో ఏముంటాయి? సో, అవి తెలుసుకున్నాక మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే సో, దాన్ని ఫోకస్ చేసి దాంట్లో ఉన్న సర్టిఫికేషన్స్ చేసి ఇంకా మన ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. సో, స్టెప్ 4 వచ్చేసి సర్టిఫికేషన్స్ అన్నమాట. సో, సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఇది జస్ట్ బిగినర్ కోసం కాబట్టి నేనొక 2 సర్టిఫికేషన్స్ చెప్తున్నా. ఐఎస్‌సి స్క్వేర్ సీసీ అండ్ కాంప్టియా సెక్యూరిటీ ప్లస్. సో, ఐఎస్‌సి స్క్వేర్ సీసీ వచ్చేసి అది కంప్లీట్‌గా ఫ్రీగా రాయొచ్చు ఎగ్జామ్. సో, మీరు మనీ కట్టాల్సిన అవసరం ఏముండదు. సో, ఆ సర్టిఫికేషన్ ప్రిపేర్ అయ్యి ఎళ్లి ఎగ్జామ్ రాసేస్తే ఇంకా పాస్ అయిపోతే దట్స్ ఫైన్. అండ్ ఈ సర్టిఫికేషన్స్ ఈ కాంప్టియా సెక్యూరిటీ ప్లస్ అండ్ సీసీ అనేది చాలా బేసిక్ సర్టిఫికేషన్ అన్నమాట అది. సో, సైబర్ సెక్యూరిటీ బిగినర్ లెవెల్ సర్టిఫికేషన్స్ అవి. సో, మీరు ఆ రెండిట్లో ఏదైనా చేస్తే లైక్ ఈ ఫౌండేషనల్ టెక్నికల్ ఫౌండేషన్ అండ్ బేసిక్స్ అన్నీ ఆ సర్టిఫికేషన్‌లోనే మ్యాక్స్ కవర్ అయిపోతాయి. సో, యాక్చువల్లీ నేను సీసీ చేశాను. సో, లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశానది. అండ్ స్టెప్ 5 వచ్చి ప్రాక్టీస్ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్. సో, మనం ఇంతవరకు నేర్చుకునింది దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, సైబర్ సెక్యూరిటీలో ఆహ్, థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ప్రాజెక్ట్స్ అంటే మనకి సో, పెన్ టెస్టర్ రోల్‌కైతే మనం ఒక హోమ్ ల్యాబ్ క్రియేట్ చేస్తాం. ఒక 4, 5 సిస్టమ్స్ పెట్టి సో, అండ్ మన ఖాళీ లినక్స్ పెట్టుకొని సో, మన ఖాళీతో ఆ సిస్టమ్స్‌ని అటాక్ చేస్తూ సో, అలా అన్నమాట. సో, దీన్ని ఈజీగా చేయడానికి మనకి ట్రై హ్యాక్ మీ అనేసి, హ్యాక్ ది బాక్స్ అనేసి వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, మనం దాని గురించి నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. నేనింకా దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, దాని అకౌంట్ సెటప్ చేసుకోవాలి, మన ఖాళీకి దానికి కనెక్షన్ ఎలా ఇచ్చి, మనం ట్రై హ్యాక్ మీ బాక్సెస్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనేసి నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సీటీఎఫ్ అన్నమాట. సో, ఇక్కడ సీటీఎఫ్ అంటే క్యాప్చర్ ది ఫ్లాగ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. సో, మనం ఏం చేస్తామంటే సో, వల్నరబుల్ మెషిన్స్ ఉంటాయి. లేదంటే వల్నరబుల్ వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, మనం నేర్చుకునింది అక్కడ అప్లై చేసి దాన్ని సాల్వ్ చేస్తామనమాట. సో, నేను దానిపైన నెక్స్ట్ ఇంకా క్లియర్‌గా వీడియోస్ చేసి మీకు ప్రాక్టికల్‌గా నేర్పిస్తాను. సో, థాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ది ఛానల్.